గతంలో గ్రామీణ ప్రాంత వీధి దీపాలకన్నిటికీ సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఇంధన సామర్థ్య సేవల సంస్థ ఈఎస్ఎల్ దాని ద్వారా నిర్వహించేవాళ్ళు. దాంట్లో ఏంటంటే అంతకుముందు మామూలు లైట్లు ఉండే కదా, ఫ్లోరసెంట్ లైట్స్ అట్లాంటివి ఉండే వీధి దీపాలు. అవి తీసేసి ఈ సంస్థ అంటే 1,000 కోట్ల రూపాయలతో లైట్లన్నీ ప్రభుత్వం పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆ డబ్బులతో అక్కడి నుంచి మనకి కరెంటు ఆదా అవుతుంది. అంటే ఎల్ఈడి బల్బులు పెట్టారనమాట. ఇవన్నీ తీసేసి ఈ ఎల్ఈడి బల్బులకి అయిన ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ తర్వాత వచ్చే అటు మెయింటెనెన్స్ అంటే మధ్యలో బల్బులు మార్చడం కానీ, లేకపోతే బల్బులు ఏమైనా పోయినప్పుడు కొత్తది వేయటము, ఇలాంటి పని అంతా కూడా ఈ సంస్థకు అప్పచెప్పారు. అంటే ఇక్కడ ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే 1000 కోట్లు డబ్బులు ఇచ్చింది, ఆ బల్బులు అవన్నీ కొనిపించింది, పాత బల్బులన్నీ మార్పించింది. అదే సందర్భంలో వాటి మెయింటెనెన్స్ పద్దాకా చేసేటటువంటి పని ప్రభుత్వం నుంచి డబ్బులు సంబంధం లేకుండా నేరుగా ఈ ఈఎస్ఎల్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. తద్వారా రెగ్యులర్ ఖర్చు ఉండదు. ఇది ఒక చక్కటి ఆలోచన నాడు చేశారు. అయితే అందులో వాళ్ళకెవరికో డబ్బులు దోచిపెడుతున్నారన్న పేరుతో జగన్ సర్కార్ వచ్చాక ఆ సిస్టమ్ తీసేసి సచివాలయాల ఏరియాకి అప్పచెప్పేసింది. దాని సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదురాయి. ఇప్పుడు మళ్ళీ అవుట్సోర్సింగ్ కిందన టోటల్ వీధి దీపాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అవుట్సోర్సింగ్ కిందన ఏదైతే అంటే అప్పట్లో జగన్ సర్కార్ ఏంటంటే దాన్ని కుంభకోణంగా అభివర్ణించింది. ఇప్పుడు ఈఎస్ఎల్కే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారు, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అన్నటువంటిది.